కన్యా రాశి వారికి ఈ వారంలో ఆపదలు, అవరోధాలు, అడ్డంకులను అధిగమించే శక్తి లభించే సూచనలు ఉన్నాయా అండి? ఇక్కడ ఒక్క గ్రహమే రక్షిస్తోందమ్మా. రాజ్యగతుడైన రాహు మాత్రమే యోగిస్తున్నారు. 8 గ్రహాలు వ్యతిరేకతని ప్రసాదిస్తున్నాయి. ఈ వ్యతిరేకత ఇస్తున్న కాలంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ప్రతి అడుగు ఆలోచించి వేయండి. లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు. మనోబలంతో విజయం లభిస్తుంది. అవరోధాలున్నాయి. పట్టుదలతో క్రమక్రమంగా ఏకాగ్రచిత్తంతో ఒక్కొక్క అవరోధాన్ని అధిగమించుకుంటూ ముందుకు సాగాలి. నిరుత్సాహం వెంటాడుతుంది. సహకారం అందనటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. ధైర్యంతో, ఉత్సాహంతో ఎప్పటికైనా నేను విజయాన్ని సాధిస్తాను అనే సంకల్పంతో దృఢంగా ముందుకు సాగాలి. ఉత్సాహంగా మాట్లాడాలి. స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే గందరగోళ స్థితి ఏర్పడదు. మిత్రుల నుండి తగినంత ప్రోత్సాహం వారం మధ్యలో లభిస్తుంది. ఏకాగ్రతతో పనిచేయండి. ఎవరితో వాగ్వాదాలకి దిగవద్దు. అనవసరమైనటువంటి ప్రసంగాల్లో తలదూర్చవద్దు. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ధర్మబద్ధంగా ఉండండి. మొహమాటం వల్ల ఇబ్బందులు సూచితం. వారాంతంలో ఒక వార్త ఆనందాన్నిస్తుంది. అనుకున్నది సాధించేంత వరకు పట్టు విడలకుండా ధర్మచింతనతోనే ఉండండి. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదైవాన్ని స్మరించడం మేలు చేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? 8 గ్రహాలు దోష స్థానంలో ఉన్నాయి కాబట్టి నవగ్రహ సందర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? నవధాన్యాలని అగ్నిహోత్రుడికి సమర్పించడం ఉత్తమోత్తమైనటువంటి ఫలితాన్ని